ఓటర్స్ చూడడానికి చాలా క్యూట్గా ఉంటాయి, కానీ ఇవి కనిపించినంత అమాయకమైనవి కావు. ఓటర్స్ యొక్క కొన్ని ఈవిల్ ఫ్యాక్ట్స్ని అంటే చేదు నిజాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 5, మనం ఓటర్స్ని చూసి క్యూట్గా ఉన్నాయి, వీటిని ఎత్తుకోవచ్చు అని అనుకుంటాం. జూస్లో వాటిని మనం ముట్టుకోవచ్చు, ఏం కాదు, కానీ వాటితో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అవి మాంసాహార జంతువులు. ఇవి మొక్కల్ని తినవు, కేవలం మాంసాన్ని మాత్రమే తింటాయి. ఓటర్స్ గ్రూప్గా ఉంటే మనుషులపై దాడి చేయడానికి ఛాన్స్ ఉంది. సో గ్రూప్ ఆఫ్ ఓటర్స్కి మనం దూరంగా ఉండాలి. నెంబర్ 4, జంతువుల్లో ఒక సామెత ఉంటుంది, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అని. ఇది మనుషులకు కూడా వర్తిస్తుంది అనుకోండి. అయితే ఇంతకుముందు వీడియోస్లో మనం ఓటర్స్ ఫ్యామిలీగా కలిసి తమ బేబీస్ని కాపాడుకుంటాయని చెప్పాం కదా, కానీ కొన్నిసార్లు మేల్ ఓటర్స్ ఏం చేస్తాయంటే స్మాల్ బేబీస్ని మదర్ ఓటర్స్ నుండి లాక్కుని బేబీస్ని సముద్రంలోకి తీసుకెళ్ళి ఫుడ్ ఇస్తేనే బేబీని ఇస్తాను అని భయపడతాయి. కొన్నిసార్లు వేరే ఫీమేల్ ఓటర్స్ కూడా బేబీస్ని ఎత్తుకెళ్ళి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాయి. నెంబర్ 3, మేటింగ్ టైంలో ప్రతి జంతువులు హ్యాపీగానే పాల్గొంటాయి. మేటింగ్ అంటే సెక్స్, కానీ ఈ ఓటర్స్ మేటింగ్ అనేది అగ్రెసివ్గా జరుగుతుంది. కొన్నిసార్లు మేల్ అనేది ఫీమేల్ ముక్కుని కొరికి మేటింగ్ చేస్తుంది. కొన్నిసార్లు నీటిలో ఎక్కువ టైం తలని ముంచడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. వీటి వల్ల ఫీమేల్స్కి చాలా ప్రాబ్లం అవుతుంది. ముక్కుని కొరికి మేటింగ్ చేయడం వల్ల ఫీమేల్ ఓటర్ చనిపోయే అవకాశం ఉంటుంది. నెంబర్ 2, కనీసం ఇవి ఓన్లీ ఫీమేల్స్తోనే మేటింగ్ చేసినా పర్లేదు, కానీ కొన్నిసార్లు చిన్న చిన్న బేబీస్తో మేల్స్ మేటింగ్ చేయడానికి బేబీస్ని ఫోర్స్ చేస్తాయి. అప్పుడప్పుడు వేరే యానిమల్స్ని కూడా మేటింగ్ కోసం ఫోర్స్ చేస్తాయి. ఒకసారి ఒక మేల్ ఓటర్ ఒక కుక్కని బలవంతం చేసి మేటింగ్ చేయడానికి ట్రై చేసింది. అలా చేసిన టైంలో ఇంజురీస్ అయ్యి ఆ కుక్క చనిపోయింది. కుక్క ఓటర్ని ఏం చేయలేదా అంటే కొరకగలదు, కానీ ఓటర్ జాస్ అండ్ క్లాస్ కుక్క కన్నా పవర్ఫుల్గా ఉంటాయి. పెద్ద కుక్కకి ఓటర్ అనేది భయపడుతుంది. ఫైనలీ నెంబర్ 1, డూ ఆర్ డై. లాస్ట్ ఫ్యాక్ట్లో మనం ఓటర్స్ వేరే జంతువుల్ని ఫోర్స్ చేసి మేటింగ్ చేస్తాయని తెలుసుకున్నాం కదా, కానీ ఒకసారి ఒక మేల్ ఓటర్ అనేది చనిపోయిన ఫీమేల్ ఓటర్తో మేటింగ్ చేయడానికి కొంతమంది గమనించారు. ఒకసారే కదా అని అంటే అన్నిసార్లు అందరూ వాటి చుట్టూ ఉండి కెమెరాస్ పెట్టుకుని చూడరు కదా. డూ ఆర్ డై అంటే కొన్నిసార్లు ఇవి గ్రూప్గా ఉండి కైమెన్పై అంటే చిన్న మొసలిపై దాడి చేస్తాయి. ఆ టైంలో వీటి ప్రాణాలు కూడా పోవచ్చు, కానీ ఇవి ఏ సిచ్యువేషన్కి వెనుకాడవు, చంపుతాయి లేదా చేస్తాయి. ఏ జంతువైనా కొన్నిసార్లు ఫుడ్ లేకపోతే పస్తులు ఉంటుంది, కానీ ఇవి పస్తులు ఉండవు, ఏం చేసైనా సరే ఫుడ్ని సంపాదించుకుంటాయి. ప్రీవియస్ ఫ్యాక్ట్లో మనం చెప్పినట్లు బ్లాక్మెయిల్ చేసి కూడా. సో ఈ 5 ఫ్యాక్ట్స్లో మీకు ఏ ఫ్యాక్ట్ నచ్చిందో కింద కామెంట్లో చెప్పండి. వీడియోని లైక్ చేయండి, మీ లైక్ వల్ల ఈ వీడియో రీచ్ పెరుగుతుంది, దానివల్ల ఎలాంటి వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ వస్తుంది. వీలైతే ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్లో అలానే ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.